అన్న నమస్తే. నమస్తే. ఏం పేరే? అర్జున్ నా పేరు. అర్జున్. ఏం చేస్తుంటావు? ఆటో నడిపిస్తా. ఆటో నడిపిస్తావా? ఎక్కడ ఉండేది ఎక్కడ? దీనబంధు కాలనీ. ఇది దేని కిందకి వస్తుంది ఏరియా? అంటే నియోజకవర్గం. ఇది కుత్బుల్లాపూరా? కుత్బుల్లాపూర్. ఓకే ఓకే కుత్బుల్లాపూర్. ఎట్లుంది మరి ఇక్కడ పరిస్థితులు ఎట్లా అనిపిస్తా ఉన్నాయి? అంటే ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లా నడుస్తా ఉన్నాయి ఇక్కడ అసలు? ఏంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేదవాడిని పొట్ట కొట్టినారు, అన్ని ఇబ్బందులే, వ్యాపారాలు సరిగా లేవు, ఎటువంటి చిన్న చిన్న బిజినెస్ బాగానే నడుస్తుంది అంటున్నారు కదా. చిన్న చిన్న బిజినెస్లు చేసిన వాళ్ళకి ఏం గిట్టుబాటు లేదు, ఉన్న వాళ్ళకి అంత, పేదవానికి ఏం లేదు. ప్రజాపాలన అంటున్నారు. ఏం ప్రజాపాలన? ఏది ఆయన చెప్పింది ఏది సరిగా చేసింది లేదు, ఏది ఆయన చేసింది లేదు. ఎట్లుంది మరి మీ ఆటోల దందా ఎట్లుంది? దంద మొత్తం గంగలా కలిసిపోయా. ఎందుకంటే బస్సులు ఫ్రీ పెట్టిండు, ఆ బస్సులో కొట్టుకుంటారు ఒకరొకరు, అది పెట్టి కూడా లాభం లేదు. జనాలు పబ్లిక్ కూడా అది దండగా అంటున్నారు. ఏది ఎక్కేది బాగానే ఎక్కుతున్నారు కదా, ఇప్పుడు ఫ్రీ అంటే ఎంతో కొంత అయితే ఆసర అవుతుంది కదా డబ్బులు. ఈ ఆటో డ్రైవర్లు కొన్ని వేల మంది పొట్ట కొట్టినారు. అక్కడ ఆంధ్రాలో అయితే అంతే ఎంతో ఆటో వాళ్ళకు ఏదో ఇస్తున్నారు, ఇక్కడ అన్నాడు కానీ ఇచ్చింది లేదు. ఈ ఏడు డబ్బులు లేవటగా మరి ఏం చేస్తారు? ఆ పింఛన్లు కూడా, వృద్ధ పింఛన్లు కూడా ఇస్తారు. అక్కడ 4,000 దాకా ఇస్తున్నారు, ఇక్కడ 2,000 ఇస్తుండే. ఆ 2,000 కూడా సక్రంగా ఎవరికి వస్తలేదు. ప్రతి దగ్గర ఏమంటా ఉన్నాడంటే అసలు రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు, అప్పు చేసినా బుడత లేదంటానుగా. కేసీఆర్ అప్పు చేసిపోయిన అంటానుగా. కేసీఆర్ అప్పు చేసి నేను కూడా అప్పే చేస్తాడు. వచ్చే ప్రభుత్వం బీజేపీ, తెలుగుదేశం, జనసేన వస్తే మంచిగా ఆంధ్రాలో ఎట్లా డెవలప్ అవుతుందో ఈడ కూడా డెవలప్ అవుతుంది. అవకాశం ఉందా ఈసారి? మరి పక్కా ఉంది. ముగ్గురు పోటీ చేస్తే పక్కా వస్తారు. కూటమి తెలుగుదేశం కూడా ఎట్లానా ఉంది ఓటు బ్యాంకు, జనసేన యూత్ ఉంటుంది, బీజేపీ అది 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా గెలిచిండ్రు. జై శ్రీరామ్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పక్కా వస్తుంది. వీళ్ళు కేసీఆర్ చూసుకున్నారు, రేవంత్ రెడ్డి చూసుకున్నారు, ఇంకా బీజేపీ చూడాలని. బీజేపీ హయాం నుండి తెలంగాణకి ఏమైనా అవుతున్నాయా మరి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే అది కానీ వచ్చింది అనుకో పక్కా అవుతుంది, డెవలప్ అవుతుంది, మంచిగా డెవలప్ అవుతుంది. నరేంద్ర మోడీ కేంద్ర ప్రాంతాలంతా మంచిగా డెవలప్ చేసిండు, ఇది కూడా మంచిగా చేస్తాడు. కానీ ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ వాళ్ళు అదే అంటారు, నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ అని చెప్పేసి. అవును, తెలంగాణలో పక్కా వస్తుంది బీజేపీ. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమంటారంటే మరి 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఏమో 10 ఏళ్ళు నేనే అంటాడు, కేసీఆర్ వాళ్ళ మేమే అంత లేదు. కేసీఆర్ది చూసుకున్నారు అయిపోయింది. రేవంత్ రెడ్డి అంత ఇది లేదు, డెవలప్ చేస్తలేడు. అది కాదు, అది కూడా తెలుగుదేశం ఓట్లు అవి వస్తేనే ఆయన గెలిచింది, ఓన్లీ కాంగ్రెస్ ఓట్లతోటి కాదు. బొమ్మ కూడా పెట్టినాడు. పెట్టినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఏదో మాట్లాడతారు, ఇక్కడ పోటీ చేయొద్దు, అక్కడ పోటీ చేయొద్దు. ఇండియాలో ఉండేవాడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కాబట్టి వచ్చేది మాత్రం పక్కా బీజేపీ ప్లస్ తెలుగుదేశం, జనసేన. ఇప్పుడు దానికంటే ముందే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది? అంటే ఎక్కువ మెజారిటీ ఎవరికి రావచ్చు? మెజారిటీ వస్తుంది, బీజేపీకి వస్తుంది, పక్కా వస్తుంది, పక్కా వస్తుంది. ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా అధికారంలో ఉంది, కానీ వస్తే కాంగ్రెస్ కొద్దిగా రావాలి, లేకపోతే బీజేపీ వస్తుంది. బీజేపీ మీద నమ్మకం బాగా పెట్టుకున్నారు జనాలు.